అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదుతో అనంతపురం జిల్లా విడపనకల్లు ఎంపీడీఓగా పనిచేసిన శ్రీనివాసులపై కళ్యాణదుర్గం ఈవోపీఆర్డీ రంగనాయకులు విచారణ చేపట్టారు. శ్రీనివాసులు వైసీపీ హయాంలో మట్టి పనుల్లో నిధులు కాజేశారని డోనేకల్లు గ్రామస్తులు ప్రజా పరిష్కార వేదికలో మంత్రి పయ్యావుల కేశవకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు ఈ విచారణ చేపట్టారు. మా గ్రామంలో జరిగిన అవకతవకలపై ఈ నెల 8వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీద మంత్రి పయ్యావుల కేశవ్ గారికి అవినీతి చేసిన ఎంపీడీఓ గారిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో ఎటువంటి పనులు చేయకపోయినా ఆరుకుంటాల టు డొనేకల్ గ్రామ రోడ్డు పనుల్లో ఎంబుక్ రికార్డు చేసి దాన్ని ఆయన అనునాయకులకి కట్టుబెట్టి దాని ద్వారా ఆయన వచ్చేసి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేసుకుని మళ్ళీ దాన్ని తనిఖీ చర్యకట్టు చేసుకున్నాడు. కాబట్టి ఆ విషయంపై ఫిర్యాదు చేయడం జరిగింది. అదొకటి. తర్వాత ఎన్హెచ్ భాగంలో మా గ్రామ పంచాయతీ ఆఫీస్ భవనంను కోల్పోవడం జరిగింది. ఆ పంచాయతీ భవనం పోయిన పిలుప దానికి రంగులు వేసినట్టు దానికి డబ్బులు డ్రా చేసుకుని ఆయన సొంత మనుషుల ద్వారా ఆ నిధులు కూడా దుర్వినియోగం పరచడం జరిగింది. శ్రీ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ భవనానికి రంగులకు సంబంధించిన ఆరోపణల విషయమై, మట్టి పనులకు సంబంధించిన ఆరోపణల విషయమై, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆరోపణల మీద మాత్రమే మేము విచారణ చేయడం జరిగినది. ఆ విచారణ ఎవరైతే ఫిర్యాదు చేసి ఉంటారో సురేష్ గాదిలింగన్న గారి వారి నుంచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది.